ఎవరా అది? కళ్ళు తొబ్బే. సిద్ధప్ప గారు మీరా? నేనేనయ్యా పంతులు. అయ్యో, రాజధాని కోసం భూమిని కోల్పోయి రైతులాగా ఎలా అయిపోయారేంటండి? ఏం చెప్పమంటారు పంతులు గారు, వాడిచ్చిన షాక్ కి అన్నయ్య ఇంట్లోంచి గెంటేశాడు. దేవుడా! అందుకే పగటిపూట వాటర్ క్యాన్లు వేసుకుంటూ రాత్రులు అమీర్పేటలో ఇడ్లీలు వేసుకుంటున్నాను. మరి ఫ్యామిలీ అండి? నా పిల్లమేమో పొట్లాలు కడుతుంది, పిల్లలేమో చట్నీలు వేస్తున్నారు. హతవిధి. పంతులు గారు, మా హోటల్లో చట్నీ బాగుంటుంది, ఒకసారి ట్రై చేస్తారా? ఏమిటండి మీకు ఈ కర్మ? నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, ఇది రియల్ స్టోరీ సిద్ధప్ప గారు అని. నా మాట విన్నారా? వినకుండా ఇలా ఇలా చిటికలేసుకుంటూ ఇది నా వంటి స్టోరీ, నాకు నచ్చిన స్టోరీ అని రెచ్చిపోయారు. అయినా ఏమిటి దరిద్రం? ఊరెళ్ళిపోవచ్చు కదా. ఊరుసుకుతున్న గదిలా తయారయ్యావు, ఇంకా నీకు బుద్ధి రాలా? ఒకసారి హీరో అవుతామని ఊరు వదిలొచ్చాక ఏ ముఖం పెట్టుకుని ఎలా వెళ్ళమంటావు? పంతులు గారు, టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది, మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా, లేకపోతే లావ్ అయిపోతాం. అంటే ఇండస్ట్రీని దత్తత తీసుకున్నట్టేనా? దత్తత తీసుకోవడం అంటే 2 కామెడీ సీన్లు 2 రేప్ సీన్లు చేసి వెళ్ళిపోతాననుకున్నావేమో. వాణ్ణి, నిన్ను, అన్నయ్యని, మొత్తం అందరినీ దత్తత తీసుకున్నాను. ఎవరినే వదిలిపెట్టను. మీ అందరికీ నేను హీరోగా చేసి బాహుబలి 3 చూపించే వెళ్తాను. ఉంటానయ్యా పంతులు, క్యాన్లు వేసుకుని ఇంటికి ఇడ్లీ పిండి తీసుకెళ్ళాలి. ఓరి శ్రీమంతుడా! హే మీరా, హాయ్. 1 minute. యా. ఏంటి పూల దగ్గర కలుద్దామని పూలతో వచ్చావు? నీకు థ్యాంక్స్ చెప్తామని. థ్యాంక్సా? ఎందుకు? నీ వల్లే కదా ఆకాష్ నాకు పరిచయం అయింది. నా వల్లేంటి కొత్తగా? తను నీ ప్రేమ కోసం నీ చుట్టూ యూరప్ అంతా తిరిగితే. క్రేజీ గాయ్. యాక్చువల్లీ అలాంటిది ఏం లేదు. తను నీకు స్టోరీ చెప్పాడు. స్టోరీనా? అయినా ప్రేమలో పడేయడానికి స్టోరీలు చెప్తే తప్పు గాని తను బయటపడడానికి చెప్తే తప్పే ఉంది. అంటే తను చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు. అలాంటి వాడిని నువ్వు ఓకే చేసావా? అలాంటి వాడు కాబట్టే ఓకే చేశాను. అవును, అతని గురించి తెలుసుకున్నాను. ఫేమస్ అవ్వడానికి రాయితో కొట్టడం, ప్రమోషన్ రాగానే మినిస్టర్ని రోడ్డు మీద వదిలేయడం, నీతో పెళ్లి ఆపడానికి నన్ను వాడుకోవడం. సంథింగ్. అతని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కి పడిపోయాను. శ్రద్ధ, చాలా మంది ఆడపిల్లలకి ఒక వయసు వచ్చాక ఎప్పుడో క్వశ్చన్ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. అందమైన వాణ్ణి చేసుకోవాలా, డబ్బున్న వాణ్ణి చేసుకోవాలా, చదువుకున్న వాణ్ణి చేసుకోవాలా అని. కానీ ఆకాష్ ని కలిశాక నాకు క్లారిటీ వచ్చింది, తెలివైన వాణ్ణి చేసుకోవాలని. ఎస్, నాకు క్లారిటీ వచ్చింది. మమ్మీ, ఆ కరణ్ వాళ్ళు మళ్ళీ టచ్ చేశారా? రోజుకి 2 సార్లు చేస్తున్నారు. ఓకే చెప్దామా? కన్ఫర్మ్డ్ గా నో చెప్పే. నేను ఆకాష్ ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అతను వద్దనుకున్నాడు కదమ్మా. ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను. లేకపోతే ఏంటి, వాణ్ణి దానికి వదిలేస్తానా? డాడీ ఎప్పుడో సీఎం అవ్వాల్సిన వాడు, కానీ వాళ్ళ నాన్న మా నాన్నని తొక్కాడు. ఇప్పుడు అది నన్ను తొక్కేస్తుంది. నేను వదలను. నేను ఆకాష్ ని అస్సలు వదలను. ఆపో, ఆ దరిద్రాన్ని ఆపు. ఇదా వాడితో నీ లవ్ స్టోరీ? నిన్ను చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా? తెలుసు డాడ్. నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఇలా నా రేంజ్ చూసి వచ్చేవాళ్లే. చూసారా డాడ్, అక్కడ చూస్తే ఏం కనపడుతుందో? రూఫ్. నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఆ రూఫ్ లాంటి వాళ్లే. అక్కడ లైట్లు, ఫ్యాన్లు, ఫాల్ సీలింగ్ తప్ప ఏవి ఉండవు. అదే ఆకాశ్ అయితే ఆకాశం లాంటివాడు. అక్కడ మబ్బులుంటాయి, మెరుపులుంటాయి, మై మరుపులుంటాయి. లైఫ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. వాడు ప్లాట్ఫామ్ కాడమ్మా. మంచి ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయండి, జస్ట్ ఫర్ అ చేంజ్. వాడికి నీ చెయ్యి పట్టుకునే స్థాయి లేదమ్మా. ఎలా నచ్చాడు? ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా కలర్లోనూ, కండలోనూ, పర్సనాలిటీలోనూ, బ్యాక్గ్రౌండ్ లోనూ ఉండదు. ఇక్కడుంటుంది.
ఆకాష్లో ఆ తేడానే నాకు నచ్చింది. ఏంటి సార్ నన్ను కొడతారు? కొట్టాలా చంపాలా? ఎవడైనా రాయితో కొడితే జైల్లో పెట్టించాలి గాని పండ్లో పెట్టుకుంటారా? నేనన్న పనిలోనే పెట్టుకున్నాను సార్. ఆయన అయితే ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడు కదా. ఏమప్పా గ్రాచారం గంటా మారుతుంటే ఎవరేం చేస్తారప్పా? అయినా పిల్లోడు గాలి సోకితేనే ఆడపిల్లలు గాడి తప్పుతుండ్లా? నన్ను నడి రోడ్లోనే వదిలేశాడు, ఇన్ని ఏకంగా గాలికే వదిలేశాడు. ఆఫ్టర్ ఆల్ ఒక కామన్ మ్యాన్ పిల్లకయ్యాడు. వాని కోసం ఓ సీఎం ఓ వ్యవసాయము కూర్చొని పంచాయతీ ఏందబ్బా? మీరు తలుచుకుంటారంటే రాత్రికి రాత్రాన్ని మూసి నదిలో ముయ్యబండ్లా? ఏంటప్ప మూసేది? వాడిప్పుడు కామన్ మ్యాన్ కాదు, సెలబ్రిటీ. స్టేట్ లో వాడి గురించి తెలియని వాడు లేడు. వాడి మీద ఈగ వాలిన SMS కాంటెస్ట్లు పెడతారు ఛానల్ వాళ్ళు. సీఎం చంపాడా, హోం చంపాడా అని. వాడిని తెలివిగా తప్పించాలి. సుబ్రహ్మణ్యం సార్, శాస్త్రికి ఫోన్ చేయి. హాయ్, ఐఎమ్ అర్జున్, స్టిల్ వర్జిన్. ఆ ఎక్స్ప్రెషన్ మారుద్దామని ఇక్కడికి వచ్చాను. ఐ వాంట్ యంగ్ యంగ్ చిక్. పద, నీ ఏజ్ ఎంత? ఇక్కడికొచ్చి రేట్ ఎంత అని అడగాలి, ఏజ్ ఎంత అని కాదు. వన్ మినిట్. హలో, ఎక్కడయ్యా శాస్త్రి? నేను మోక్ష మార్గం వెతుక్కుంటున్నాను సార్. అర్జెంటుగా గెస్ట్ హౌస్ కు రా. లేదు సార్, నేను రాలేను సార్. నేను పౌరహిత్యమే వదిలేశాను సార్. నీకేమైనా పిచ్చా? జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. ఓరి పిచ్చి సన్నాసి, వీడికి ఎలా అర్థమైందా? లేదు సార్, శాస్త్రం నా కొంప ముచ్చాయి. సోదాపు 5 మినిట్స్ లో ఇక్కడ ఉండాలి, లేదంటే టాస్క్ ఫోర్స్ నీ దగ్గర ఉంటా. అయిపోయారు సార్. ఏంట్రా నువ్వు ఆగేది? ఫ్యాక్ట్ సార్, అక్కడ శుక్రుడు చక్రం తిప్పుతున్నాడు. మనం ఏ దశలో ఉన్నా సరే మనల్ని శని దశలోకి నెట్టేస్తాడు. వాడితో పెట్టుకుంటే యాసిడ్ తో హెడ్ బాత్ చేసినట్టే సార్. అలాంటి జాతకం నాకు తప్ప ఇంకెవరికీ లేదనేవాడివి. అలాగే అనుకుంటాం సార్. సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ని మించిన వాడు లేడనుకున్నాం కదా, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాలా. వీడు అంతే సార్. వీడి జాతకం దేవుడు రాసింది కాదు, వాడికి వాడే రాసుకున్నాడు. వాడి పవర్ కంట్రోల్ చేయడానికి మీ మ్యాన్ పవర్ సరిపోదు. మనం ఇంత పీక్ పొజిషన్ లో ఉండి కూడా వాడిని ఏమి పీక్లేమా సార్? వాడేమన్నా పీకాలంటే సారీ సార్, ధర్మ యుద్ధం ప్లాన్ చేయాలి, అధర్మంగా గెలవాలి. సుబ్రహ్మణ్యం సార్, వాడి బర్త్ నుంచి ఇప్పటి వరకు టోటల్ బయోడేటా 24 అవర్స్ లో నా ముందుండాలి. సార్, ఇది అతని విలేజ్, ఇది ఇల్లు, ఇది ఫ్యామిలీ. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశాడు. టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందని క్యాంపస్ ఇంటర్వ్యూనే వదిలేసుకున్న తెంగరోడు. పేపర్లో పేరు రావడం కోసం మినిస్టర్ గారినే కొట్టాడు. అదిగోండి సార్, అక్కడే నన్ను రాయితో కొట్టాడు. అక్కడి నుంచి అతని అసలు జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాతే అతను ఫేమస్ అవడం మొదలైంది. వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తుంటారు? ఇతను పెద్దన్నయ్య ప్రకాష్ నారాయణ, ఇతను రెండో అన్నయ్య వికాస్ నారాయణ. ఒకరు రాజమండ్రి రెవెన్యూ ఆఫీస్ లోను, మరొకరు లెక్చరర్ గాను పనిచేస్తున్నారు. వీళ్ళు వదినులు, వాళ్ళ పిల్లలు. ఈవిడ తల్లి సరస్వతీదేవి, ఇతను తండ్రి జయనారాయణ. వీడు జయనారాయణ కొడుక? అవును సార్, మన ఆత్రేయపురం జయనారాయణ కొడుకండి. వీడు నా జీవితంలోకి వచ్చింది ప్రేమ కోసం కాదు, ప్రేమ కోసం కాదు, ప్రేమ కోసం కాదు. వాడు ప్రేమికుడు కాదు, సైనికుడు. వాడు మిమ్మల్ని తొక్కుకుంటూ నా దగ్గరకు వచ్చిందే నన్ను తొక్కడా. వాడి వేట నేను, గురి నేను, గోల్ నేను. ఒక కామన్ మ్యాన్ గా చెయ్యలేనిది ఓ సెలబ్రిటీ అయి చేద్దామని వచ్చాడు. చూపిస్తా. ప్లాన్ వాడు వేశాడు, దాన్ని నేను పూర్తి చేసి చూపిస్తా. సుబ్రహ్మణ్యం సార్, రేపు వాడిని పెళ్లి గురించి మాట్లాడాలని మన గెస్ట్ హౌస్ కి పిలువు. హలో, మీరా గారు, సీఎం గారు షాక్ ఇచ్చారు. ఇంతకు ముందే సుబ్రహ్మణ్యం గారు ఫోన్ వచ్చింది. పెళ్లి గురించి మాట్లాడడానికి రేపు మార్నింగ్ 9 గంటలకల్లా గెస్ట్ హౌస్ కి రమ్మన్నారు. వాట్? ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. డాడ్ అంత ఈజీగా ఒప్పుకున్నారా? దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నో, ఐ జస్ట్ హ్యాడ్ ఎ షవర్. కోడ దగ్గర వచ్చేయమంటావా? ఓకే. అవును, నీ స్కిన్ ఏంటి అంత తెల్లగా ఉంటుంది?
దేని పెట్టి తోమతావు? సీక్రెట్. బ్యూటీ టిప్స్ చెప్పరు. అబ్బో. షవర్ ఏ షాంపూతో చేస్తావు? అదొదిలే. నువ్వేం వాడతావు? నేను మాత్రం నువ్వు పరిచయం దగ్గర నుంచి వీరా షాంపూతోనే తల రుద్దేసుకుంటున్నాను. ఫ్రీజ్. ఏమైంది? మంజీరా వాటర్ మంచం ముచ్చంలా నీ హెయిర్ పై ఎలా ఉందో చూడు. ఇప్పుడు అది స్లోగా నేనున్నటి నుదుటిపైకి వచ్చి చెక్కినట్టున్న ముక్కు పై నుంచి అలా పెదాలపైకి దూకి అందమైన మెడ పైనుంచి కిందకి జారి ఒక్కసారిగా మధ్యలో దూరి ఊపిరాడక సర్రమని అలా అక్కడికి జారిపోయింది.